నూతన ఇసుక పాలసీపై గుంటూరు జిల్లా కొల్లిపరవరకు చెందిన సామాన్య మధ్యతరగతి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. టన్ను ఒక్కంటికి 250 రూపాయల చొప్పున విక్రయించడం, గృహ నిర్మాణదారులకు ఇసుక కొరత లేకపోవడంపై సామాన్యులు, భవన నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్లలో తెనాలి డీఎస్పీ రమేష్ తనిఖీలు నిర్వహించి ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. ఉచితంగా ఇసుక డంపింగ్ యార్డు నుంచి 200 రూపాయల టన్ను ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగింది. గృహ నిర్మాణదాతలు వీళ్ళందరూ గృహ నిర్మాణం చేసుకునే వారికి కానీ అవసరమైన వాళ్ళకి అందుబాటులో ఉంది. వాళ్ళందరూ చాలా హర్షిస్తున్నారు. ఈ పథకం ద్వారా వాళ్ళకి వెంటనే ఆన్లైన్లో బిల్ పేమెంట్ చేసుకుని లోడ్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫ్రీ శాండ్ పథకం ప్రకారం శాండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దీంట్లో భాగంగా పోలీస్ పాయింట్ పరంగా కూడా టీమ్స్ కూడా ఫామ్ చేస్తాం జరిగింది. ఆ టీమ్స్లో పోలీస్, రెవెన్యూ, పంచాయత్, మైనింగ్ అండ్ వెలుగు ఈ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఉంటారు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 PM దాకా ఈ శాండ్ డిస్ట్రిబ్యూషన్ సేల్స్ ఉంటాయి.